Good morning, my dear students. నిన్న రీప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఎస్సెట్కి సంబంధించి దాని వర్కింగ్ నోట్ మనం చెప్పుకున్నాము. అంటే క్యాపిటలైజేషన్ అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్ అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్, అలాగే మనకి చార్జ్ టు రెవెన్యూ అకౌంట్కి సంబంధించి మనం నిన్న చూడడం జరిగింది. దానికి సంబంధించి చిట్టాపద్దులు రాసుకోండి, దీన్ని పెట్టుకోండి. జనరల్ ఎంట్రీస్, చిట్టాపద్దులు, జనరల్ ఎంట్రీస్. సో ఫస్ట్ ఎంట్రీ, వర్క్స్ అకౌంట్ డెటార్, పనుల ఖాతా డెటార్, వర్క్స్ అకౌంట్ డెటార్, రీప్లేస్మెంట్ అకౌంట్ డెటార్, వర్క్స్ అకౌంట్ డెటార్, replacement account debtor to cash or bank, to cash account. So works వచ్చి 25 lakhs, అలాగే రీప్లేస్మెంట్ వచ్చి 75 lakhs, టోటల్ 1 crore. రాసుకోండి. పనుల ఖాతా డెటార్, పునఃస్థాపితం ఖాతా డెటార్ టు నగదు ఖాతా, వర్క్స్ అకౌంట్ డెటార్, రీప్లేస్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. being the amount paid, being the amount paid for replacement allocated between capital and revenue. ఆస్తుల పునఃస్థాపన వ్యయాన్ని, రాబడి మరియు పెట్టుబడి వ్యయాలుగా విభజించినందువల్ల, రాబడి మరియు పెట్టుబడి వ్యయాలుగా విభజించినందువల్ల. సో అది మూలధనీకరణ సంబంధించినటువంటి మొత్తము, ఇది ఎస్టిమేటెడ్ సంబంధించినటువంటి రాబడికి చార్జ్ చేయవలసినటువంటి మొత్తాన్ని ఇక్కడ దీన్ని పద్దు రాయడం అనేది జరుగుతుంది. ఇక సెకండ్ ఎంట్రీ చూసినట్లయితే, వర్క్స్ అకౌంట్ డెటార్, ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ, వర్క్స్ అకౌంట్ డెటార్, టు రీప్లేస్మెంట్ అకౌంట్, పనుల ఖాతా డెటార్ టు పునఃస్థాపితం ఖాతా. 3 లక్షలు 3 lakhs. నెరేషన్ రాసుకోండి. being the cost of sold materials, used in new works. పాత వర్క్స్లోని మెటీరియల్స్ను కొత్త వర్క్స్లో వాడినందుకు. సో వర్క్స్ అకౌంట్ డెటార్ టు రీప్లేస్మెంట్ అకౌంట్. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డెటార్, to replacement account.
నగదు ఖాతా డటార్ తో పునఃస్థాపితం ఖాతా పునఃస్థాపన పునర్నిర్మాణం పునఃస్థాపన ఖాతా 5,00,000 5,00,000 5 lakhs 5 lakhs. Narration responded. Being the sold materials, being the old materials sold, పాత మెటీరియల్స్ను అమ్మినందుకు, being the old materials sold. నెక్స్ట్ కాస్ట్ ఎంట్రీ, పాత మెటీరియల్స్ను అమ్మినందుకు. లాస్ట్ ఎంట్రీ రెవెన్యూ అకౌంట్ డెటార్, రెవెన్యూ అకౌంట్ డెటార్ టు రీప్లేస్మెంట్ అకౌంట్. రెవెన్యూ ఖాతాకి ఛార్జ్ చేసిన మొత్తము 67 లక్షలండి. ఈ 67 లక్షల్ని మనం రెవెన్యూ ఖాతాకు మళ్ళించినందుకు ఉత్పత్తి రాస్తాం అనమాట. బీయింగ్ ద బ్యాలెన్స్ ఇన్ రీప్లేస్మెంట్ అకౌంట్, బీయింగ్ ద బ్యాలెన్స్ ఇన్ రీప్లేస్మెంట్ అకౌంట్ transferred to revenue account. Okay. పునర్నిర్మాణ ఖాతాలోని నిల్వను రాబడి ఖాతాకు మళ్లించినందుకు, రాబడి ఖాతాకు మళ్లించినందుకు. ఇక్కడ మనం 2 అకౌంట్స్ మీరు తయారు చేయాలి. ఒకటి వర్క్స్ అకౌంటు, 2 రీప్లేస్మెంట్ అకౌంటు. హెడింగ్ పెట్టుకోండి, వర్క్స్ అకౌంట్. వర్క్స్ ఖాతా సిఆర్. టు క్యాష్, సో క్యాష్ వచ్చి 25 lakhs. అలాగే టు రీప్లేస్మెంట్, టు రీప్లేస్మెంట్ 3 lakhs. ఓకే, వర్క్స్. అలాగే ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా తెచ్చిన నిల్వ అనేది 60 లక్షలు మనం చూపించలేదండి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇది వర్క్స్కి సంబంధించి 60 లక్షలు అనేది తెచ్చిన నిల్వగా చూపించాలి. తర్వాత టు క్యాష్ 25 lakhs. అలాగే టు రీప్లేస్మెంట్, టు రీప్లేస్మెంట్ 3 lakhs. సో టోటల్ వచ్చి 88 lakhs. By balance carried down, $88 lakhs. By balance carried down, 88 lakhs. Next, replacement account. Next, replacement account.
replacement account. By works upon, by works upon 3 lakhs, first entry to cash 75 lakhs. అలాగే by cash వచ్చి 5 lakhs. అలాగే by revenue account, 67 lakhs. సో ఇక్కడ బ్యాలెన్స్ ఇంకా అక్కడ రీప్లేస్మెంట్ అనేది జరిగిపోయింది కాబట్టి బ్యాలెన్స్ అనేది ఏమీ ఉండకూడదు. 75 lakhs. ఇంకొక లెక్క రాసుకోండి. A railway station had to be replaced by a new one. The new station cost rupees 20 lakhs, where as the old one had cost only rupees 5 lakhs, cost only rupees 5 lakhs, comma, materials farming 3/7 of total expenditure incurred and labor accounting for the rest. REST. Full stop. Prices of materials have doubled. Doubled, and wage rates have gone up by 150%. Since the old station was built.
BUILT, full stop. Materials worth rupees, materials worth rupees 95,000 included in the cost of the new station, as given above, were used in the new station and sale proceeds of the old materials were rupees 27,500. These materials were obtained by pulling down the old station. Full stop. Assuming that the concern is following double account system, calculate the amount to be capitalized and to be charged to revenue account and pass necessary journal entries also. Okay, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఒక రైల్వే స్టేషన్ స్థానంలో 20 లక్షల రూపాయలతో నూతన రైల్వే స్టేషన్ పునఃస్థాపన చేయడం జరిగింది. పాత రైల్వే స్టేషన్లో వ్యయంలో 3/4 వంతు మెటీరియల్స్ క్రింద వ్యయం కాగా మిగిలినది
శ్రమపై మిగిలినది, శ్రమపై అయినది. ఇక్కడ 3/4 కాదండి, 3/7 వేసుకోండి, 3/7. ఓకే. శ్రమపై అయినది. పాత రైల్వే స్టేషన్తో పోల్చినప్పుడు, పాత రైల్వే స్టేషన్తో పోల్చినప్పుడు, క్రొత్త రైల్వే స్టేషన్ నిర్మించినప్పుడు, క్రొత్త రైల్వే స్టేషన్ నిర్మించేటప్పుడు మెటీరియల్స్ ధరలు రెట్టింపు కాగా వేతన రేట్లు వేతన రేట్లు 150% పెరిగినవి. 150% పెరిగినవి. ఓకే. నూతన రైల్వే స్టేషన్ నిర్మాణంలో, నూతన రైల్వే స్టేషన్ నిర్మాణంలో 95,000 రూపాయలు విలువ గల పాత రైల్వే స్టేషన్ తాలూకు మెటీరియల్స్ను వినియోగించడం జరిగింది. బ్రాకెట్లో కొత్త స్టేషన్ వ్యయంతో కలిసి ఉన్నది. క్రొత్త స్టేషన్ వ్యయంలో కలిసి ఉన్నది. ఓకే, ఫుల్ స్టాప్. పాత రైల్వే స్టేషన్ మెటీరియల్స్ అమ్మకాలపై, పాత రైల్వే స్టేషన్ మెటీరియల్స్ అమ్మకాలపై 27,500 రూపాయలు, 25,500 రూపాయలు వచ్చినది. సంస్థ తన ఖాతా పుస్తకాలను జంట ఖాతా విధానంలో నిర్వహిస్తున్నారని భావిస్తూ మూలధనీకరణ చేయవలసిన మొత్తము, రాబడి ఖాతాకు ఛార్జీ చేయవలసిన మొత్తమును కనుగొనండి. మరియు చిట్టాపద్దులను కూడా వ్రాయండి. ఇది ఇచ్చినటువంటి లెక్క. ఒకసారి చూడండి లెక్కని. ఇక్కడ పాత రైల్వే స్టేషన్ నిర్మాణ నిమిత్తము 5 లక్షల రూపాయల వ్యయంతో గతంలో ఓల్డ్ రైల్వే స్టేషన్ యొక్క కాస్ట్ అవ్వడం జరిగిందండి, 5 lakhs. ఇంకా న్యూ స్టేషన్ యొక్క రీప్లేస్మెంట్ మనం చూసినట్లయితే 20 లక్షల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. అయితే ఓల్డ్కి సంబంధించినటువంటి వ్యయాన్ని మనం చూసినట్లయితే ఈ లెక్కలో మనకి ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి అంటే 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త స్టేషన్ నిర్మాణానికి సంబంధించినటువంటి మెటీరియల్ అండ్ లేబర్ సంబంధించినటువంటి వ్యయాలు
మనకి గతంలో అయినటువంటి వ్యయంలో మనకి ఇవ్వడం జరిగిందండి. అంటే మెటీరియల్స్ వచ్చి డబల్ అవుతాయని, అలాగే లేబర్ ఛార్జ్ వచ్చి 150% మనకి ఇంక్రీజ్ అయ్యిందని లెక్కలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఓల్డ్ స్టేషన్కి సంబంధించి మనం కొత్తగా చూసినట్లయితే మెటీరియల్స్ వర్త్ని మనకి 95,000 ఇక్కడ న్యూ స్టేషన్ నిమిత్తము పాత రైల్వే స్టేషన్ మెటీరియల్స్కి సంబంధించి, అంటే కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణంలో పాత రైల్వే స్టేషన్ మెటీరియల్స్ వాడింది, అంటే న్యూ స్టేషన్ నిర్మాణంలో యూజ్ చేసినటువంటి పాత స్టేషన్ మెటీరియల్ వచ్చి 95,000 ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంటే ఓల్డ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ న్యూ స్టేషన్ 95,000 మనకి లెక్కలో ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఓల్డ్ మెటీరియల్ అమ్మినప్పుడు మనకి 27,500 రూపాయలు, అంటే ఓల్డ్ మెటీరియల్ సోల్డ్ వచ్చి మనకి 27,500 అండి. ఇప్పుడు ఈ లెక్కలో మనకి ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, ఓల్డ్ స్టేషన్ యొక్క కాస్ట్ వచ్చి 5 lakhs అండి. ఇది ఎలాగా అంటే 3/7 వంతు మెటీరియల్ కింద చార్జ్ చేయబడడం జరిగింది. అలాగే ఇంక రిమైనింగ్ అంటే 4/7 మనకి లేబర్ కింద ఈ వ్యయాన్ని చేయడం అనేటటువంటిది జరిగిందండి. అయితే ఇప్పుడు న్యూ స్టేషన్ నిర్మాణంలో ఈ మెటీరియల్కి డబల్ అవ్వడం జరిగింది, లేబర్ వచ్చి 150% ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి. అయితే ఇప్పుడు మనకి డబల్ అయ్యేటటువంటి మొత్తం ఎంత, అలాగే 150% న్యూ స్టేషన్ నిర్మించినందుకు అయ్యేటటువంటి లేబర్ కాస్ట్ ఎంత మనం కనుక్కోవాలి అంటే, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఓల్డ్ కాస్ట్కి సంబంధించినటువంటి ఆ మెటీరియల్ ఎంత అయ్యింది, అంటే పాత రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఖర్చు పెట్టేటటువంటి మెటీరియల్ మొత్తం ఎంత అయ్యింది పాతదండి. అలాగే అక్కడ లేబర్కి ఎంత మొత్తాన్ని ఛార్జ్ చేయడం జరిగింది ముందు కనుక్కోవాలి. అది కనుక్కున్న తరువాత దాని ఆధారంగా కొత్త రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి మెటీరియల్ వ్యయాన్ని కానీ అలాగే లేబర్ ఛార్జ్ని కానీ మనం కాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో క్లుప్తంగా మనకు లెక్క అయితే ఇదండి. ఓల్డ్ మెటీరియల్ యొక్క పాత రైల్వే స్టేషన్కి సంబంధించి 5 లక్షల రూపాయల వ్యయంతో గతంలో నిర్మించారు. కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగింది. ఇందులో పాత మెటీరియల్స్ అంటే పాత రైల్వే స్టేషన్ స్థానంలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మించేటప్పుడు ఆ స్థానంలో పాత మెటీరియల్స్ అనేటటువంటిది, అంటే ఓల్డ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ న్యూ స్టేషన్ వచ్చి 95,000 ఆఫ్ మెటీరియల్ అక్కడ యూజ్ చేసుకోవడం జరిగింది. అలాగే పాత మెటీరియల్ని అమ్మగా మనకి 27,500 రూపాయలు మొత్తం రావడం జరిగింది. అంతేకాకుండా ఈ పాత మెటీరియల్ అంటే పాత రైల్వే స్టేషన్ నిర్మాణంతో కొత్త రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణాన్ని పోలి చూస్తే పాత రైల్వే స్టేషన్లో ఉండేటటువంటి మెటీరియల్స్ కానీ అలాగే లేబర్ కానీ ఇక్కడ మెటీరియల్స్ వ్యయం వచ్చి డబల్ అవ్వడం జరిగింది, లేబర్ కాస్ట్ వచ్చి 150% అవ్వడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే, దీని నుంచి మనం ఒకటి మూలధనీకరణకి అమౌంట్ టు బి ఆ క్యాపిటలైజర్ ఒకటి కాలిక్యులేట్ చేయాలి, అలాగే ఎస్టిమేటెడ్ కాస్ట్ అంచనా చేసి అయ్యేటటువంటి వ్యయాన్ని లెక్క కట్టుకోవాలి, అలాగే ఛార్జ్ టు రెవెన్యూ అకౌంట్ మూలధనానికి రెవెన్యూ ఖాతాకు ఛార్జ్ చేయవలసినటువంటి మొత్తాన్ని కనుక్కోవాలి. అయితే ముందుగా మనం రఫ్గా ఏం చేయాలి అంటే, ఓల్డ్ స్టేషన్ అంటే పాత రైల్వే స్టేషన్కి అయ్యేటటువంటి వ్యయాన్ని ముందు కనుక్కోవాలి. ఎందుకంటే ఆ వ్యయాల మీద ఆధారపడి కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించి మెటీరియల్ కాస్ట్ కానీ లేబర్ కాస్ట్ కానీ మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిగా మనం కాలిక్యులేట్ చేయవలసింది ఓల్డ్ స్టేషన్ కాస్ట్ అండి. సో ఓల్డ్ స్టేషన్ కాస్ట్ మనం ముందుగా రఫ్గా కాలిక్యులేట్ చేయండి.
ఓల్డ్ స్టేషన్ కాస్ట్. ఎలాగా? ఇందులో మనకి మెటీరియల్ వచ్చి ఓల్డ్ స్టేషన్ కాస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 5 లక్షల రూపాయలు మనకి ఇవ్వడం జరిగిందండి. దీనిలో మనకి మెటీరియల్కి సంబంధించి ఎంత అయింది? అసలు ఎందుకు కట్టాలి మెటీరియల్? మనకి ఓల్డ్ స్టేషన్ స్థానంలో కొత్త స్టేషన్ నిర్మాణం జరిగిన తర్వాత ఓల్డ్ స్టేషన్ మెటీరియల్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఓల్డ్ స్టేషన్ మెటీరియల్లో డబలు కొత్త స్టేషన్ నిర్మాణంలో జరిగింది కాబట్టి ఓల్డ్ స్టేషన్లో మెటీరియల్పై ఎంత ఖర్చు చేశారో తెలిస్తే న్యూ స్టేషన్లో ఈ నిర్మించేటప్పుడు ఎంత వ్యయమైందో మనకి ఖచ్చితంగా వస్తుందన్నమాట. అందుకోసం ఓల్డ్ స్టేషన్ యొక్క వ్యయాన్ని ఇక్కడ లెక్కలో చార్ట్ చేస్తున్నాం. దానిలో ఫస్ట్ది మెటీరియల్ కాస్ట్ అండి. ఈ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ వచ్చి మనకి ఎంత అంటే 5 lakhs టోటల్ కాస్ట్లో 3/7 అని వాడు ఇవ్వడం జరిగింది లెక్కలో. సో 3/7 షేర్ ఇస్ ద కాస్ట్ గోస్ టు మెటీరియల్ అండి. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 3/7 అంటే 2,14,286. ఇది ఓల్డ్ మెటీరియల్కి సంబంధించి ఓల్డ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి 5 లక్షల రూపాయల వ్యయంలో 2,78,14,286 మెటీరియల్ కాస్ట్ నిమిత్తం జరిగిందండి. ఇక లేబర్ కాస్ట్ నిమిత్తం ఎంత జరిగింది? ఇది ముందు కట్టి తీరాలి ఖచ్చితంగా. ఎందుకంటే నూతన రైల్వే స్టేషన్ నిమిత్తము మెటీరియల్ యొక్క వ్యయం కానీ లేబర్ ఛార్జ్ కానీ లెక్కలో చెప్పలేదు. ఏ విధంగా చెప్పాడు వాడు? ఓల్డ్ స్టేషన్ మెటీరియల్ వ్యయంలో డబల్ అయ్యింది, అలాగే ఓల్డ్ స్టేషన్ లేబర్ కాస్ట్లో 150% న్యూ కన్స్ట్రక్షన్ గురించి జరిగింది అని లెక్కలో ఇచ్చాడు. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఓల్డ్ స్టేషన్ మెటీరియల్లో ఆ మెటీరియల్కి, ఆ నిర్మాణానికి సంబంధించి మెటీరియల్కి అలాగే వేజెస్కి ఎంత ఖర్చు పెట్టామనేది ఖచ్చితంగా మనం రఫ్గా కాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే అలా కాలిక్యులేట్ చేయగా మనకి ఓల్డ్ స్టేషన్ యొక్క కాస్ట్ వచ్చి 5 లక్షలు వ్యయమైంది. అందులో 5 లక్షల్లో మనకి మెటీరియల్ కాస్ట్ 3/7 లెక్కలో ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 4/7 మనకి లేబర్ కింద తీసుకోవాలి. లేబర్ కాస్ట్ కింద అంటే మొత్తం భాగాలు 7 అయితే 3 భాగాలు మెటీరియల్ అయితే 4 భాగాలు లేబర్ కాస్ట్ అనమాట. సో ఈ లేబర్ కాస్ట్ వచ్చి మనకి ఎంత వచ్చిందండి లెక్కలో? 2,83,714. సో ఇది టోటల్ చేస్తే మనకి 5 లక్షలు సరిపోవాలండి. దట్ ఈస్ ఓల్డ్ స్టేషన్ కాస్ట్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ రైల్వే స్టేషన్. ముందు ఎక్కించుకోండి. అదే మనకు కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి మెటీరియల్ ఎంత అయింది, లేబర్ ఎంత అయింది అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఇది చార్జ్ చేయవలసిన పని లేదు, అసలు ఈ విషయాలు లెక్కలో తీసుకోకర్లేదు. కానీ ఈ లెక్కలో మనకి ఆ న్యూ స్టేషన్ నిర్మాణం నిమిత్తము 20 లక్షల రూపాయల వ్యయంలో ఇందులో కలిసి ఉందండి, అదనంగా ఏమీ లేదు. సో ఇందులో మెటీరియల్ కాస్ట్ ఎంత అయింది, లేబర్ కాస్ట్ ఎంత అయింది అనేది మనం కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా అది ఓల్డ్ స్టేషన్లో అయ్యేటటువంటి వ్యయంతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కాబట్టి దాన్ని అందు గురించి ఈ ఓల్డ్ స్టేషన్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ రైల్వే స్టేషన్కి సంబంధించి ఇక్కడ మెటీరియల్ కానీ అలాగే లేబర్కి కానీ ఈ లెక్కలో కనుక్కోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇది నెక్స్ట్ అంటే ఇక్కడ న్యూ స్టేషన్కి సంబంధించి ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎలా వచ్చింది ఇక్కడ చూడండి. మనకి ఏం చెప్తున్నాడు? కొత్త ఆ రైల్వే స్టేషన్కి సంబంధించి న్యూ రైల్వే స్టేషన్కి సంబంధించి ఇక్కడ మెటీరియల్ కానీ లేబర్ కానీ మనకి ఏమయ్యాయండి? ఇంక్రీజ్ అయ్యాయి. అర్థమైందో? రాసుకోండి. ఇంక్రీజ్ ఇన్ మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్. ఇప్పుడు చూడండి మెటీరియల్ కాస్ట్ ఎలాగ వచ్చింది మనకి అంటే
మెటీరియల్ కాస్ట్ వచ్చి లెక్కలో ఏం చెప్పాడు మనకి, గత నిర్మాణంతో పోలిస్తే ఈ కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణంలో మెటీరియల్ కాస్ట్ మనకి డబల్ అయింది అని చెప్తున్నాడు, అంతే కదా. అంటే ఓల్డ్ ఎంత ఉంది మనకి, 2,14,286 ఉందండి. కాబట్టి ప్రస్తుత సంవత్సరం ఎంత అవుతుంది దీనికి అంటే ప్రస్తుత న్యూ కన్స్ట్రక్షన్లో ఆ రీప్లేస్మెంట్ చేసినటువంటి నిర్మాణంలో ఈ మెటీరియల్ కాస్ట్ ఎంత చెప్పాడు మనకి, డబల్ అని మాట్లాడడం జరిగింది. అంటే రెట్టింపు అయింది అని చెప్పాడు. రెట్టింపు అయింది అంటే ఎంత, ఇది 4,28,572. ఇట్ ఈస్ మెటీరియల్ కాస్ట్ ఇన్ న్యూ రైల్వే స్టేషన్. అండ్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ అని చెప్పాడు మనకి, బ్రాకెట్లో కావాలంటే రాసుకోండి, మెటీరియల్ డబల్ అని 2,14,286 ప్లస్ 2,14,286 డబల్ అయింది. కాబట్టి 4,28,572. లేబర్ కాస్ట్ ఎలా వచ్చింది, ఈ పాత రైల్వే స్టేషన్ అయ్యేటటువంటి లేబర్ వ్యయంలో నూతన నిర్మాణం రైల్వే స్టేషన్ నిర్మాణం నిమిత్తము మనకి 150% లేబర్ అనేటటువంటిది పెరిగింది. అక్కడ లేబర్ ఎంత ఉంది మనకి, 2,83,714 ఓల్డ్ కాస్ట్ లేబర్ కాస్ట్ అండి. ప్రజెంట్ ఇంక్రీజ్ అయినటువంటి మొత్తము 150%. వాటి లెక్కలో చెప్పాడు మనకి. సో 150% చెప్పిన కాలిక్యులేట్ చేస్తే దాని మీద మనకి 4,00,000 So 4,28,571. $4,28,571. ఇది ఓల్డ్ మెటీరియల్ లేబర్ కాస్ట్లో 150% మనకి ఇంక్రీజ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందండి. కాబట్టి ఇక్కడ టోటల్ మనం చూసినట్లయితే ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి దీనికి ఆల్రెడీ లేబర్ కాస్ట్ ఓల్డ్, ఇదేమో డబల్ అయిపోయిందంటే ప్రాబ్లం లేదు. ఈ అమౌంట్ ఓల్డ్ది, ఇది న్యూది, అర్థమైందా. ప్లస్ ఇది న్యూ లేబర్ కాస్ట్ ఇది. అలాగే ఓల్డ్ లేబర్ కాస్ట్ వచ్చి ఎంత ఉంది మనకి, ఓల్డ్ లేబర్ కాస్ట్ ఎంత ఇచ్చాడు మనకి, 2,83,714. సో టోటల్ చేయండి, 11,42,857. దట్ ఈస్ ఎస్టిమేటెడ్ కాస్ట్, అంచనా వేసినటువంటి పేమెంట్. ఎస్టిమేటెడ్ కాస్ట్ అంచనా వ్యయము, అంచనా వేసినటువంటి వ్యయము, అర్థమైందండి. ఇదేమో గోల్డ్ మెటీరియల్ 2,14,000 ప్లస్ 2,14,000 మనకి ఓల్డ్ది న్యూది. అలాగే న్యూ లేబర్ కాస్ట్ దీని మీద 150% ప్లస్ దాని యొక్క కాస్ట్ టోటల్గా 11,42,857 అంచనా వేశారండి కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణ నిమిత్తం చేయడానికి. కానీ ఇక్కడ మనకి 20 లక్షల రూపాయలు ఇక్కడ నిర్మాణ నిమిత్తం ఖర్చు పెట్టడం జరిగింది. సో ఆ అంచనా వేసినటువంటి వ్యయానికి అలాగే కన్స్ట్రక్షన్ జరిగినటువంటి దానికి మనం అంచనా చూసినట్లయితే ఇక్కడ 8,57,143 రూపాయల డిఫరెన్స్ అనేటటువంటిది వచ్చింది. దాంట్లోంచి మనకి పాత మెటీరియల్ వాడకుండా తీసేస్తే అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్ వస్తుందండి. అలాగే రెవెన్యూకి ఛార్జ్ చేయవలసినటువంటి మొత్తాన్ని
మనం కట్టినట్లయితే సరిపోతుంది. ఇంకా రేపు దీనికి సంబంధించినటువంటి మిగతా కంటిన్యూషన్ రేపు క్లాసులో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.